అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఇదే విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. అయితే గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. దాంతో వారి కుటుంబాలకు అందించేందుకు DNA టెస్టులు చేయనున్నారు వైద్యులు. మృతుల సమాచారం కోసం కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. మృతదేహాల కోసం ఆసుపత్రి దగ్గర బంధువులు పడిగాపులు కాస్తున్నారు. DNA టెస్టుల తర్వాతనే మృతుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. इतना कुछ किया है आज हमारे लिए, इतना करो कि बस मेरे भतीजे और मेरे मम्मी को मिला दो. चिपता तो ना ले चीजो पर बॉडी लग गया सही चिपता तो बुनाई गाड़ी होगी. आपका कौन था? हमारी बेबी से, हमारी सासू से. वो हमें पीछे रहता है, हमें बाजू में रहता है. वो मेरे घर पे गाड़ी पाकी ऊपर से मैं बाहर निकल के वो मैं देखा पसी 10 मिनट में जे जाएंगे रे आईजी का मन मैंने एकदम बचावा गया झाड़ के बचा पब्लिक बची जासे पण बचाव ड्राइवर भी घनी कोशिश करी पर इन्हें भी वक्त थी बहु कोशिश कर डॉक्टर जता रहे. एक दुख जेवा है विजय भाई जता रहे और जनता जती रही जे जवा वाला छोकरो नवजुवान जे जॉब करवा वाला ये जता रहे. આપણે દુઃખ જેવી વાત છે. બહુ બાળકોના હાથ કપે વેતર છોકરી જે વેતર અંદર હતા ને એમના હાથ કપેલા કોઈ મસ્કત છોકરી નાની મસ્કત કપેલું જદ ખરાબ લે કોઈ જોઈ એવી વાત નથી. અમે જોઈ ના કે મને ખુદ હાઈ બીપી થઈ ગઈ હતી. તો અમે అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది మృతి చెందారు. ఇదే విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. అయితే గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. దాంతో వారి కుటుంబాలకు అందించేందుకు DNA టెస్టులు చేస్తున్నారు. అందుకోసం హాస్పిటల్ కు భారీగా చేరుకుంటున్నారు బాధితులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. మరోవైపు మృతుల బంధువుల రోదనలతో హాస్పిటల్ పరిసరాలు నిండిపోయాయి. మృతదేహాల కోసం ఆసుపత్రి దగ్గర బంధువులు పడిగాపులు కాస్తున్నారు. DNA టెస్టుల తర్వాతనే మృతుల వివరాలు తెలియనున్నాయి. వైద్యులు DNA టెస్టుల కోసం శాంపిల్స్ సేకరిస్తున్నారు. గుజరాత్లోనే వీలైనంత త్వరగా DNA టెస్టులు పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. DNA టెస్టుల తర్వాతనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామన్నారు. మధ్యాహ్నం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా AI 171 విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. లండన్ గ్వాటికు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘనీనగర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. విమానంలో మొత్తం 242 మంది ఉండగా వీరిలో 230 మంది ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇక ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ అలాగే 7 పోర్చుగీస్, 1 కెనేడియన్ ఉన్నారు. మహిళలు 112 మంది ఉంటే పురుషులు 104 మంది ఉన్నారు. అలాగే 14 మంది పిల్లలు, 2 శిశువులు ప్రయాణిస్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణికుల జాబితాలో ఉన్నారు. DNA టెస్టుల ఆధారంగా మృతులను గుర్తించాల్సి ఉంది. ఇందుకు 1000కి పైగా DNA టెస్టులు చేయాల్సి ఉంది.